ప్రేమిస్తున్నాను 3 సార్లు అడిగితే, నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పి నిజముగా పశ్చాత్తాపడి ఆ రోజు నుంచి కూడా దేవుని కొరకు చనిపోయేంత వరకు కూడా గొప్ప సువార్త ప్రకటించాడు. అంటే నేను ప్రేమించట్లేదని తెలిసినా నన్ను ప్రేమిస్తున్నాను అడిగాడు కదా. నేను ఆయన ఎవరో తెలియదని చెప్పి ఒట్టేసుకున్నా కానీ ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా కోడి కుయ్యక మునుపు ముమ్మారు నువ్వు ఎరగవు అని చెప్తావన్న మాట ఆయన చెప్పాడు కదా. ఆ కోడి కూసింది కానీ ఆయన అబద్ధం మాట్లాడినప్పుడు అయినను ఈయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను వెంబడిస్తున్నాడు. ఈ వెంబడించిన ప్రేమని నేను ఎలా మర్చిపోగలుగుతానని చెప్పి లోతైనటువంటి పశ్చాత్తాపం పేతురు కలిగి స్వార్థను ప్రకటించే గొప్ప స్వార్థిగా మారాడు. సిలువ యొక్క పునరుద్ధానం మనలో నిజమైన పశ్చాత్తాపం కలుగు చేస్తుంది. మనలో నిజమైనటువంటి కన్నీరుని తీసుకొస్తుంది. నిజమైనటువంటి దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా నిన్ను మారుస్తుంది.